గ్రామ స్థాయిలో ప్రతిభ గల ఆటగాళ్లను ప్రోత్సహించడమే ఆడదాం ఆంధ్ర కార్యక్రమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆడదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన సీఎం జగన్ ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలో మైలురాయిగా ఉండబోతున్నాయన్నారు. ప్రతి ఏడాది ఈ పోటీలు ఉంటాయన్న సీఎం కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ఆణిముత్యాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇవాల్టి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు దాదాపు 47 రోజుల పాటు ఈ ఆటల పోటీలు కొనసాగనున్నాయి. ఈ పోటీల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖోతో పాటు బ్యాడ్మింటన్ గేమ్స్ ఉన్నాయి. ఆడదాం ఆంధ్ర పోటీల్లో దాదాపు 34 లక్షల మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం. ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆనిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం.